అందరికీ నమస్కారం. ఘోర బాంబు దాడి. 9 మంది చిన్నారులు కన్నుమూత. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆఫ్ఘనిస్తాన్‌లోని నిన్న అర్ధరాత్రి జరిగిన బాంబు దాడుల్లోని 9 మంది చిన్నారులతో సహా ఒక మహిళ కూడా మృతి చెందారు. అయితే ఈ దాడులకు పాకిస్తానే కారణమని ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లయితే ప్రకటించారు. పాకిస్తాన్ తమ దేశంలోని పౌరుల ఇల్లే టార్గెట్‌గా దాడి చేస్తుందని పేర్కొన్నారు. కాగా ఈ దాడిపైన పాక్ ఇప్పటి వరకు కూడా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాక్, ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. పాకిస్తాన్ సేవలు తమ దేశంలోని కోస్ట్ ప్రావిన్స్ గుర్బుజ్ జిల్లాలోని ఓ పౌరుడి ఇంటిపైన దాడి చేశారని మంగళవారం తాలిబాన్లు ప్రకటించారు. ఈ దాడిలోని 9 మంది చిన్నారులతో పాటుగా ఒక మహిళ కూడా మృతి చెందిందని తెలిపారు. అంతేకాకుండా కునార్‌తో పాటుగా మరో ప్రాంతంలోని వైమానిక దాడులు జరిగాయని పేర్కొంటున్నారు వాళ్ళు. కాగా నిన్న పాకిస్తాన్ పెషావర్‌లో పాక్ పారామిలిటరీ కేంద్రం టార్గెట్‌గా దాడులు జరగగా అందులో 6గురు మృతి చెందారు. ఆ మరునాడే ఆఫ్ఘనిస్తాన్‌లో దాడులు జరగడంతోని ఈ ఘటన పాకిస్తాన్ చర్యనని ఆఫ్ఘనిస్తాన్ అయితే ఆరోపిస్తుంది. నిజానికి ఈ పాకిస్తాన్ వాళ్ళు అంటే మన మీదే కాకుండాను వాళ్ళు దాడి చేసుకున్న వాళ్ళు అన్నిటిని కలుపుకొని ఎంతైతే ఖర్చయిందో అందులోని ఒక భాగమైనా ఉపయోగించుంటే గనక వాళ్ళ దేశం బాగుపడేది. నిజంగా అన్ని దాడులకి అంతంత ఖర్చులు పెట్టి వాళ్ళు అలా చేస్తున్నారు తప్పించి ఏమైనా ఉపయోగం ఉందా? వాళ్ళు మనల్ని చంపేయడంతోనే వాళ్ళకేదో నెరవేరిపోయింది అనుకుంటున్నారు గానీ, అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. వాళ్ళని వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.